SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం వేడుకలను మంచిర్యాల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇవ్వడానికి కసరత్తులు చేస్తోందని వక్తలు అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు డ్రైవర్లకు జీవిత బీమా పాలసీలు చేయించారని తెలిపారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సిఐ కోరారు. కాకి యూనిఫామ్తో పాటు జేబుకు డ్రైవర్ పేరు ప్లేట్ ఉండాలని అన్నారు. మద్యం సేవించి ఆటో నడపవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా సీనియర్ ఆటో డ్రైవర్లను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ప్రారంభంకు ముందు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలం రాజ్ కుమార్, ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షుడు అంకతి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చల మల్లేష్, దావనపల్లి సాయితేజ, సుద్దాల రాజు, కొక్కల చంద్రయ్య, జుమ్మిడి రాము, రాజుగౌడ్, బింగి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కలాం బస్ స్టాండ్ నుంచి వెళ్ళి శ్రీనివాస్ ట్రాఫిక్ సర్కిల్, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పల్ల మహేశ్వర గారికి, అదేవిధంగా అమలీ సన్మానం. ఆటో కార్మిక సోదరులందరికీ వీలైతే ఒక రోజు ఎక్కడైనా ఒక మంచి పెద్ద హాల్ తీసుకొని వీళ్ళందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం చెప్తే కొంతమంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. అది వాళ్ళకి మనకు ఇంపార్టెంట్ కావాల్సింది. ఎందుకంటే మన తెలుసు లైసెన్స్ తీసుకోవడం అనేది ఇవాళ రేపు అలకడి పని. అంటే లైసెన్స్ తీసుకోవడం అంత అల్కగా, కానీ ఆ రూల్స్ ఏం తెలియదు. చాలామందికి నేను చూస్తున్న తొందరతమ్ముని ఇష్టం ఉన్నట్టు ఆటో నడిపించుకుంటూ పోతారు, అటు పడితే అటు పోతూ ఉంటారు. అట్లా కాకుండా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన ప్రాణమే కాక ఇతరుల ప్రాణం కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంచెం దయచేసి రూల్స్ పాటించే ప్రయత్నం చేయండి. తెలిసిన వాళ్ళకు పర్వాలేదు, తెలియని వాళ్ళకు మరి సిఏ గారు నరేష్ గారు ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా పెట్టేసి మీకు పెడితే బాగుంటుంది అనేది నాకు సూచన. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీ అడ్డాలలో ఒక క్యూ పాటించండి. కానీ మనం అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం, సహకారము, లబ్ధి, లాభం పొందాలనుకున్నా మీ అందరికీ ముందు ఉండాల్సింది వైట్ కార్డ్. ప్రతి వాళ్లకు తెల్ల కార్డు ఉంటేనే మీకు అన్ని వసతులు వస్తాయి. ఇల్లు రావాలన్నా, పెన్షన్ రావాలన్నా, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, ఇంకా ఎలాంటి మీకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి రావాలన్నా మీకు తెల్ల కార్డు కంపల్సరీ. కాబట్టి దయచేసి గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు తెల్ల కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రేమసాగర్ గారు కూడా అది చెప్పినారు, ప్రతి వ్యక్తికి తెల్ల కార్డు ఇప్పించాలనే ఉద్దేశం కొద్దీ మా నాయకులందరికీ వారు చెప్పినారు. మీరు కూడా తొందరలోపనే ప్రభుత్వం ప్రకటించి తెల్ల కార్డులు ఇస్తారు. కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరందరూ తప్పకుండా తెల్ల కార్డులు పొందే అవకాశం చేయండి. మీకేమన్నా ఇబ్బంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి రండి. కౌన్సిలర్లు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్రీగా మీకు తెల్ల కార్డు ఇప్పించే ప్రయత్నం మేము అందరం చేస్తాము. వేదిక మీద ఉన్న గౌరవనీయులకు, వేదిక ముందున్న గౌరవనీయులు ఆటో డ్రైవర్లకి ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు. ఒకటి మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లలో రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నప్పుడు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగినా కానీ ఫస్ట్ సర్వ్ చేసేది ఆటో లేని పరిస్థితి వల్ల మా వెహికల్ వస్తాం. ఫస్ట్ మేము ఆటో వచ్చింది చూసి ఆటోనే షిఫ్ట్ చేస్తాం. ఆ విషయంలో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ విషయంలో నేను 100-200% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను పనిచేసినప్పుడు ప్రతిసారి కూడా
నాకు ఇది ఎదురైన సంఘటనే కాబట్టి. రెండవది, ఎవరు యాక్సిడెంట్ చేసినా కానీ ఆటో వాళ్ళని తప్పు పట్టడం అనేది అది 100% జరగదు. అందరికీ చట్టాలు తెలియకపోవచ్చు. ఒక విషయం ఏంటంటే, నేను ముందు పోతున్నా కదా, నేను ప్యాసింజర్ కనిపించింది కాబట్టి ఆపినా అంటే నువ్వు సడన్గా బ్రేక్ వేయడం అనేది నేను తప్ప. ఇంకా వచ్చేట 50 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఎవరైతే తప్పు ఉన్నదో వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. రెండోది, నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ కూడా ఈ రోడ్ అనేది మనందరి కోసం ఉన్నది, ఓన్లీ కేవలం మన కోసం కాదు అనే ఆలోచనతో మీరు మీ వెహికల్ వీలైనంత వరకు పక్కకు పెట్టుకుంటూ మీరు రూల్స్ పాటిస్తే 80% మా సైడ్ నుండి మొత్తం చలాన్ కూడా పడదు. ఏదైతే మరి గత కొన్ని రోజులుగా మనము సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వ పథకాలు మరి ఆటో సోదరులకు ముఖ్యంగా ముందుగా అందజేయాలనే ఉద్దేశంతో మనకు కమిటీ వేసుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో మరి ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కొందరు ఆటో సోదరులను మన అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఈ సంఘమని ఆ సంఘమని మనం పోరాటాలు చేద్దామని చెప్పేసి మరి ఎప్పుడు లేని పోరాటాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. వారందరికీ కూడా ఈ సభా వేదికకు ఒకటే గుర్తు చేస్తున్నా, దయచేసి ఆటో సోదరుల మరి జీవితాలు చిన్నవి. వారికి మరి ఆటో నడిపితే మరి రోజుకు 500 నుంచి మరి 1000 రూపాయలు వచ్చిన కాలంలో ఇప్పుడు దాదాపుగా మరి తక్కువ వస్తున్న సందర్భంగా గుర్తు చేశారు. అది వాస్తవం. ఎందుకంటే దానికి మరి చాలా కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆటోలు మరి తక్కువ ఉండే, ఇప్పుడు చాలా ఆటోలు కూడా పెరగడం జరిగింది. ఈ విధంగా సమస్య ఒకటైతే మరి కొన్ని సమస్యలు వాళ్ళు ఏదైతే మన గవర్నమెంట్ మరి లేడీస్కు బస్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం ద్వారా అది ముందు మా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవర్లందరూ కూడా ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ప్రేమసారావు గారు గెలిచిన వెంటనే చాలా కార్యక్రమాలు పేదల కోసం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆటో సోదరుల కోసం కూడా ఇన్సూరెన్స్ ను దాదాపు 8,000 విలువ గల ఇన్సూరెన్స్ ను కూడా దాదాపు 1,500 మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పటికే 800 మంది వరకు మనం ఇచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా మంచి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం. అంతేకాకుండా ఏదైతే ఆటో సోదరులకు మరి చాలా మంది కూడా చదువుకోలేదు, వారికి మరి సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ లేనందున అక్కడ ఆర్టీఓస్ ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మనము మొన్ననే ఆటో సోదరులు మన యూనియన్ సోదరులు కావచ్చు, మేము తిరుపతి కూడా పోయి మా ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక ముఖ్య గమనిక, పెద్ద ప్రేమసారావు నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజులలో కొన్ని సంఘాలకు ల్యాండ్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉన్నందున మనం కూడా ఆటో యూనియన్ సోదరులకు కూడా ఒక ల్యాండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ సందర్భం మనలందరూ అడగడంగానే సార్ కూడా దానికి కూడా సుముఖం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మన నాయకత్వంలో తీసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే స్కీములు ఉన్నాయో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఖచ్చితంగా ముందు వరుసలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ప్రేమసారావు గారు పెడుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా రూపాయి అవకతవకత జరగకుండా చూసుకోమని చెప్పేసి మాకు చెప్పారు. మనము జిల్లా అధ్యక్షులు తుమ్మల నరేష్ అన్న గారి అధ్యక్షతన ఈరోజు ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్మికుల దినోత్సవానికి మన ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధిక సంఖ్యలో వచ్చినందుకు మీకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఏదైనా మనకు సమస్యలు వస్తే మనం ముందుండి చెప్పుకోవడానికి మనకు ఒక అన్నగారు ప్రేమసారావు గారి అధ్యక్షతన తుమ్మల నరేష్ అన్న గారు ముందుండి మనకు ఏ సహకారమైన చేయడానికి ముందుకొచ్చిండు. అదేవిధంగా సమస్యలు ఏదైనా తీర్చడానికి అందరం కమిటీ సభ్యులు కూడా మీ ముందుండి నడిపిస్తారని ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిసిసి నస్పూర్ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలోని గీతా ప్రశాంతి నిలయంలో గురువారం గీత హవన యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. అర్ధచాతుర్మాస్య దీక్షల సందర్భంగా శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గీతా మందిర్లో భగవద్గీతలోని 6 అధ్యాయాలు పారాయణం చేశారు. ఈ సందర్భంగా గణపతి నవగ్రహాల పూజ, శ్రీకృష్ణునికి అభిషేకాలు, విష్ణు సహస్రనామాల పారాయణం నిర్వహించారు.
రాపల్లి సరోజన మల్లేష్, జక్కం సునీత సమ్మయ్య, ఏదునూరి కీర్తన సాయితేజ దంపతులచే గీతా హవన యజ్ఞాన్ని నిర్వహించారు. గీతా సత్సంగ్ సొసైటీ అధ్యక్షుడు దాసరి రాజేశం ఆధ్యాత్మిక ప్రవచనాలు గావించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ డిడి ప్రసాద్, కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సభ్యులు నారాయణ, సాంబార్ రాజన్న, లక్ష్మి, వనజ, మారపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంతి అర్థమై మన శ్రీమద్ భగవద్గీత సత్సంగం ఆధ్వర్యంలో మన నస్పూర్కారి గీతా మందిరంలో గత తొలి ఏకాదశి నుండి అర్ధచాతుర్మాస వ్రతం నిర్వహించబడుతుంది. మన సనాతన ధర్మంలో ఇటువంటి వ్రతాలు, నోములు, పారాయణాలు, జపాలు, తపాలు, అగ్ని హోమాలు కూడా విశ్వశాంతి చేకూర్చి మానవులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించబడుతుందని మన ధర్మం చెప్తుంది. మరి దాంట్లో భాగంగానే ప్రతి ఈ అర్ధచాతుర్మాస వ్రతం అన్నమాట. అంటే 2 నెలలు ఉపవాసం ఉంటూ 2 నెలలు పొద్దున స్వామివారి పూజ, అభిషేకము, తిరిగి సాయంత్రము గీతా పారాయణము, ముకుందమాల భక్తి ప్రవచన కార్యక్రమాలతో పాటు ప్రతి ద్వాదశికి గీతా హవనయజ్ఞం నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు 2వ ద్వితీయ ద్వాదశి పురస్కరించుకొని మరి ముగ్గురు దంపతుల చేత ఆ మురళీకృష్ణ భగవాని పూజ, అభిషేక, అర్చనతో పాటు మరి గీతా హవనం చేసినామన్నమాట. యజ్ఞం శ్రేష్టత కర్మ. మనం నిత్యం చేసేటువంటి కర్మలలోకెల్లా ఉత్తమోత్తమైన కర్మ ఈ యజ్ఞం అన్నమాట. ఈ యజ్ఞం చేయడం వల్ల శ్రద్ధ, భక్తి, మేధస్సు, యశస్సు, కీర్తి, ఆయువు, ఆరోగ్యం ప్రాప్తిస్తుందని మనం యజ్ఞ బలంగా చెప్పింది వేదమన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలల పాటు ఆహార నియమాలతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపితే ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి మహావిష్ణువు ప్రతి ఒక్కరికి రెట్టెప్పు పడకమిచ్చి ఆయు ఆరోగ్యాలను మనశ్శాంతి ప్రసాదిస్తారన్నమాట. కనుక ఈ 2 నెలలు జరిగే గీతా మందిరంలో కార్యక్రమంలో అందరూ పాల్గొని విశ్వశాంతి చేకూరుస్తూ ఆయు ఆరోగ్యాలను భక్తి ప్రపత్తులు పొందాలని సత్సంగంగా కోరుకుంటున్నాం. హరి ఓం దర్శత్ ఓం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.